హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ మెంతి కూర టమోటా కర్రీ అండి. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అద్దిరిపోయే మెంతి కూర టమోటా కర్రీని నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుకు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక కట్ట మెంతి కూరను బాగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మెంతి కూరను యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుండడంతో పాటు ఇందులోని చేదుదనం కూడా తగ్గిపోతుందండి. అందుకోసమే ఫస్ట్ అయితే నేను మెంతి కూరని ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఇలా వేపుతూ ఉంటే మంచి అరోమా అయితే వస్తుందండి మనం మెంతికూర వేపేటప్పుడు. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే ప్యాన్లోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 4 టమోటాస్ని ముక్కలుగా కట్ చేసి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ని మీడియం సైజు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొద్దిగా మగ్గేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కాకుండా రాగి సంగటిలోకి కూడా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టకుండా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలండి. ఇలా మసాలా మొత్తం కూడా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. టమాటో పేస్ట్ మొత్తం కూడా మసాలాలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుందండి. 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత మీకు కర్రీ కొద్దిగా లూజ్గా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, అందుకే నేను వాటర్ యాడ్ చేయడం లేదండి. ఇప్పుడు టేస్ట్కు సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మీకు కలుపుకుంటున్నానండి. ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మెంతి కూర వేసి బాగా కలుపుకొని మరో 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. అవసరమైతే మూత పెట్టి కూడా ఉడికించుకోండి. చూడండి, మూత పెట్టి మగ్గించుకుంటే మనకి కర్రీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. చూసారుగా, ఇలా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర టమోటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. రైస్, దోశ, చపాతీ, పుల్కాలోకి అన్నిటికీ సూపర్ టేస్టీగా ఉండే హెల్తీ అయిన మెంతి కూర టమోటా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో. అలాగే మీకు ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.